అందరికీ నమస్తే అండి. మా మేధావి ప్రొఫెసర్ నాగేష్ ఈ మధ్యకాలంలో గత 15-20 రోజులు బట్టి ప్రతిరోజు నన్ను తెలుగుదేశం కార్యకర్తలు తిడుతున్నారు, అది ఇదని మాట్లాడుతున్నాడు. అయితే నిన్న మాట్లాడితే ఏమని మాట్లాడాడంటే, పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండడం తప్పు అన్నాను, నేను ఎక్కడ సమర్థించలేదు, అయినా సరే నన్ను ట్రోల్ చేశారని మాట్లాడు. నిన్న ఏం మాట్లాడాడు, గతంలో ఏం మాట్లాడాడు, రెండు వీడియో నా దగ్గర ఉన్నాయి. గతంలో మాట్లాడిన వీడియోలు ఎక్కడికి పోగా మన దగ్గరే ఉంటాయి, రెండు వినిపిస్తా. ఒకవేళ నువ్వు నిజంగా పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ తప్పు అన్నావు అనుకో, నీ పైన ఇప్పుడు వీడియోలు మాట్లాడు, అసలు ఛానల్ మూసేసుకోమని ఛానల్ మూసేస్తా. ఒకవేళ నువ్వు సమర్థించావని తెలియదు అనుకో ఈ వీడియోలో, నువ్వు మాట్లాడడం మానేస్తావా? సరే వినిపిస్తుందా? చాలా క్లియర్ గా చెప్పాను, అది తప్పయ్యా జగన్ చేసింది అని. ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాను. కానీ మరి మోడీ ఫోటో ఎందుకు ఉంది వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద? తప్పైతే 2 తప్పు, రైట్ అయితే 2 రైట్. నా దృష్టిలో 2 తప్పే అన్నా. ఇంతకీ ఏమనాలి? నీ దృష్టిలో 2 తప్పు అన్నావా? ఆ రోజే తప్పు అని చెప్పిస్తున్నా అన్నవా? వీడియో వినిపిస్తా చూడు. జగన్మోహన్ పాస్బుక్ భూమి నాది, పుస్తకం నాది, మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇది. కానీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి కదా, పుస్తకం నీది కావచ్చు, ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం. చూసారా, భూమి ఇది కావచ్చు కానీ ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా, అంటే ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి కదా, ఉంటే తప్పేంటి దాని అర్థం? ఇంకా మాట్లాడు కదా. మరి ఉదాహరణకు నీకు బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు, నా బిడ్డ బర్త్ సర్టిఫికేట్ మీద మున్సిపాలిటీ సంతకం ఏది అని అనొచ్చా? సంతకం పెట్టాలి మున్సిపాలిటీ. అగో చూసారా, బర్త్ సర్టిఫికెట్ మీద మున్సిపల్ అధికారుల సంతకం ఉంటుంది కదా, నా బిడ్డ సర్టిఫికెట్ మీద నీ సంతకం ఎలా ఉంటది అని అడగవచ్చా? ఇది కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేస్తున్నారయ్యా, ఎందుకు ఉంటుందని అడగకూడదు, ఉంటది, ఉండాలి అని మాట్లాడేవే లేదా? ఇగో నువ్వు మాట్లాడిందే, నేనే దీన్నే ఎడిటింగ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, నువ్వు మాట్లాడిన వీడియోని సిగ్గా అనిపించట్లేదు నీకు? ఇంకా మాట్లాడతా, ఇంకా చాలా ఉంది. అంటే ఎట్లా లాజిక్ ఉంటుందా? డెత్ సర్టిఫికేట్ ఉంటుంది. అరే సచ్చింది మా ఇంటోడు కదా, నువ్వే సర్టిఫికేట్ చేయడానికి అంటే డెత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన ఇంకోటి వాళ్ళు ఇస్తారని తెలుస్తుంది, లేకపోతే చెల్లదు. మనం అనగలమా? 10th క్లాస్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి బోర్డు ఇస్తుంది, పరీక్ష రాసింది నేను, మార్కులు తెచ్చుకున్నది 10th క్లాస్ సర్టిఫికేట్, దాని గురించి మాట్లాడుతున్నాడు. మరి నువ్వు కూడా సర్టిఫికేట్ ఇస్తానికి అంటే 10th క్లాస్ బోర్డు వాడు, ఎస్ఎస్సి బోర్డు వాడు చెప్పండి సర్టిఫికేట్, ఆ చెల్లుతుంది సర్టిఫికేట్, నువ్వే రాసుకో మార్కులు. ఇది నీ మేథస్. జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా ఉండిపోవడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కానీ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు రిటైర్ అయిపోయేంత వరకు కూడా అదే పొజిషన్లో కొనసాగుతారు. పొజిషన్ మారొచ్చేమో, ఉద్యోగే అన్న ప్రభుత్వ ఉద్యోగి ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగియే. 5 ఏళ్ళ తర్వాత పోద్దనో లేదంటే 4 ఏళ్ళ తర్వాత పోద్దనో ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రి కాదు, 5 ఏళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయి, మారారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదు కదా ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు కదా. మరి నీ పీత బుర్రతోటి నువ్వు విశ్లేషణ చేసేసావు. ఇంకా వినిపిస్తా ఇంకా ఉంది. పరీక్ష రాసింది నా విద్యార్థి, మార్కులు వచ్చింది నా స్కూల్లో, నేనే ఇస్తాను హెడ్ మాస్టర్ అంటే నడుతుందా చెల్లుతుందా? అందువల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు అన్నదానికి మరి ఆడ సంతకం ఎవరుతుందని చెప్పండి. సంతకం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉంటుందా ఉండదా? పట్టదా పాస్ ఎంఆర్ఓ సంతకం ఉంటుంది కదా. ఎంఆర్ భూమి నాది, పుస్తకం నాది, మధ్యలో ఎంఆర్ఓ సంతకం ఏంటి? నేనే పెట్టుకున్న సంతకం అనుకుంటే నడుతుందా? అందువల్ల టెక్నికల్ గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పాస్బుక్ కనుక భూమి నాది, పుస్తకం నాది, మధ్యలో ముఖ్యమంత్రి ఎవరో అదే అవకాశం లేదు. చూసారా, మీ తెలివితేటలకు ధనం పెట్టేసిన ఆయన. ఆ పీత బుర్రతోటి నువ్వు ఏకంగా జపాన్లో ఏం జరిగింది, రష్యాలో ఏం జరిగింది అని చెప్పేసి నువ్వు విశ్లేషణ చేసేది, మేము కొండగూరులో నీ విశ్లేషణ విధింది. ఇప్పుడు చెప్పు, ఏమని మాట్లాడిందాక? నేను తప్పని చెప్పేసానని నువ్వే కదా చెప్పు, నేను ఎక్కడ సమర్థించలేదు. పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ అనేది తప్పు అని చెప్పేసాను కదా అన్న ఇందాక వీడియోలో. నేను అనలేదని కదా వక్రీకరించి మాట్లాడావు నువ్వు. నేను అనలేదు అని చెప్పేసి అన్నాడండి. మరి తప్పు అని చెప్పేసి ఖండించినప్పుడు ఇన్ని ఉదాహరణలు దేనికయ్యా? బర్త్ సర్టిఫికేట్ మీద మున్సిపల్ అధికారుల సంతకం ఎందుకు ఉందని ఎందుకు అడుగుతారు? నా బిడ్డ కదా, నా బిడ్డ సర్టిఫికెట్ మీద మీ సంతకం దేనికి అని చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పితే, ఆ ఉదాహరణ తీసుకొస్తే పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటే తప్పేంటి అనే సంకేతాలే బయటికి వెళ్తాయి. అవునా? డెత్ సర్టిఫికేట్ మీద మీ సంతకం దేనికి, చచ్చిపోయింది మా ఇంట్లో ఓడి కదా, మీరెవరో సంతకం పెట్టడానికి అని చెప్పుకొచ్చే ఉదాహరణ. దానికి కూడా సేమ్ ఇదే వస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే తప్పేంటి అనేది. ఇంకొకటి చెప్పుకోవచ్చు, 10th క్లాస్ పరీక్షలు రాసింది నేను కదా, సర్టిఫికెట్ నాది కదా, నువ్వెవడో సంతకం పెట్టడానికని ఎస్ఎస్సి బోర్డుని అడిగితే చెల్లుద్దా అని అడిగావు. దానికి అర్థం ఏంటి? రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కదా, ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి కదా, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే తప్పేంటి? దానికి అర్థం అదే వచ్చుద్ది. ఖండించాలంటే మనం ఎలా ఖండించాలి?
ఏవే జగన్మోహన్ రెడ్డి, నీ ఆస్తి కాదు, నువ్వు సంపాదించి వాళ్ళకి ఇవ్వలేదు, 5 ఏళ్ళు ఉంటావు నువ్వు, తర్వాత దిగిపోతావు, తర్వాత ఇంకొక ముఖ్యమంత్రి వస్తాడు, ఆ పాస్బుక్లు చెల్లవు. ఏమైనా చెల్తాయా? ఇప్పుడు అంటే పాస్బుక్ల పైన కానీ లేదంటే ఏదైనా డాక్యుమెంట్ మన ఆస్తి పత్రాలు ఉంటాయి కదా, అవునా ఉంటాయి కదా, ప్రభుత్వ రాజముద్ర తప్పితే ఎవడ ఫోటో ఉన్నా కానీ అది చెల్లుబాటు కాదు. అవుద్దా? ఏమై అవుద్దా చెప్పు. ఇప్పుడు ఉదాహరణకి నా పొలం ఉంది అంటే ఏ పొలాలు లేవులే, ఉదాహరణకి ఇచ్చిన 1 ఎకరం పొలం ఉంది అనుకో, ఆ పొలం డాక్యుమెంట్ల పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ, పెద్ద బొమ్మ ఉందండి. నాకు అర్జెంటుగా నాకు డబ్బులు కావాలి, ఇంట్లో పెళ్ళో ఫంక్షనో శుభకార్యమో చెడికార్యం ఏదో ఉంది, డబ్బులు కావాలి, బ్యాంక్కి వెళ్తా, ఇగో నా ఆస్తి పత్రాలు పెట్టుకొని నాకు ఎంతో కొంత లోన్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతా. చెల్లుద్దా చెల్లదా? నువ్వు ప్రొఫెసర్ కదా చెప్పయ్యా. చెల్ల దావతలకు పొమ్మంటారు. ఎవడ ఫోటోలు ఉండకూడదు, ప్రభుత్వ రాజముద్ర ఏదైతే ఉందో దానికి సంబంధించి మన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో నా నోటరీ కదా చేసేది. ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. ఆ రోజు మన పీతబుర్రతో మనం చేసేసిన విశ్లేషణ ఏమన్నా అంటే నన్ను ట్రోల్ చేస్తున్నారని అడుగుతారు. నేను విమర్శించింది నేను అక్కడే కదా, నిన్నెందుకు ట్రోల్ చేస్తాం మేము? చెప్పు, ఆ రోజు నువ్వు మాట్లాడింది నువ్వా కదా? లేదు నేను ఖండించాను అన్నాడు. ఖండించినప్పుడు ఇన్ని ఉదాహరణలు దేనికి చెప్పావయ్యా నువ్వు? ఓకే, నువ్వు ఖండించావు, సమర్థించలేదు, ఇన్ని ఉదాహరణలు దేనికి చెప్పుకొచ్చావు అని అడుగుతున్నాను నేను. ఎలక్షన్ టైం అది కూడా మంచి మూమెంట్. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క లోకేష్ గారు పాస్బుక్ల పైన నీ బొమ్మ ఏంటాయని చెప్పేసి ఒక పక్కన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దానికి మనం ఆ టీవీలో కూర్చొని విశ్లేషణ చేసేసాం. పైగా మేము పూర్తి వీడియో చూడలేదా? నువ్వు మాట్లాడిన వీడియో నీకు తెలియదేటయా? అది ఇవ్వండి, తెంచుకుంటే మీకు తెగుద్ది. ఏదో నా పైన ఇక్కడ కేసు పెట్టేస్తాను, అక్కడ కేసు పెట్టేస్తానని చెప్పేసి అని మాట్లాడుతున్నావు. పెట్టుకో, బ్రహ్మాండంగా పెట్టుకో. ఒకటి కాకపోతే ఇంకొక 2 పెట్టుకో ఎక్స్ట్రా, ఒకటి కాకపోతే ఇంకో 4 పెట్టుకో. ఎవడ కదన్నాడు? నేను లేక పట్టాభి గారికి ఫోన్ చేసాడు లైవ్లో. పట్టాభి గారు నన్ను ఆల్తెడుతున్నారు, నన్ను ఎరగెడుతున్నారు, మీ కార్యకర్తే. నేను ఆల్రెడీ హైదరాబాద్లో కేసు పెట్టాను, ఆ కేసు డీటెయిల్స్ కూడా పంపిస్తాను మీకు, మీరు ఏపీలో ఫైల్ చేసిన కేసు అని. ఆయన ఎందుకు ఫైల్ చేస్తాడే? నువ్వురా. నిజంగా నేను ఎవడన్నా తిట్టుంటే కనుక, నేను అసభ్య పదార్థాలతో దూషించుంటే కనుక నువ్వు వచ్చి కేసు పెట్టు. ఏపీలోకి వచ్చి కేసు పెట్టవయ్యా. పట్టాభి గారికి ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? వాళ్ళు ఎందుకు స్పందించాలా? వాళ్ళు మంత్రులుగా ఉండి వాళ్ళ పరిపాలన పైన దృష్టి పెడతారా, లేదంటే నీలాంటి కూర్చొని ఎవరు ప్రొఫెసర్ నాగేశ్వరిని వాళ్ళు ఎవరేమన్నారు అని చూస్తారా? వాళ్ళకి 1,00,000 పొలం ఉంటాయి. వాళ్ళు స్పందించాలట నీ కోసం. ఈ మేధాలతోటి మనకి ఈతబురతలు ఎక్కలేని విశ్లేషణ చేసేసి వాళ్ళు స్పందించాలి, వీళ్ళు స్పందించాలంటే ఎవరు స్పందిస్తాడు? స్పందించాల్సిన అవసరం ఏముందా? నేను మాట్లాడితే పెద్ద విశ్లేషకుని, ఏంది పెద్ద విశ్లేషకుడివి? 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటే పెద్ద విశ్లేషకుడు అయిపోతావా? చాలా మంది ఉన్నారు బాబా. అలాగా 9 లక్షలు 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీలా ఎవడ కూడా పెట్టిపోవట్లా. నేను పెద్ద తోపు తురుకు కానీ అని చెప్పిన ఎవడ అన్నట్లా. నేను మా మీద రుద్దేశారండి, మేధావుగా మా మీద రుద్దేశారంతే మిమ్మల్ని. లేదంటే మీరు మేధావులు శిక్షి అదొక విశ్లేషణ. ఇకపైన ఎప్పుడు మాట్లాడినా గురువు గారు ఖచ్చితంగా వీడియో వినిపిస్తా. ఎక్కడోటి మనకు తెలీదు. ఏమండి, ప్రభుత్వ అధికారి, ఉద్యోగి, ముఖ్యమంత్రి ఒకటేనండి. ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత 26లో వచ్చినా 30 సంవత్సరాల్లో వచ్చినా, అంటే ఉద్యోగం పొందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక 30 సంవత్సరాల్లో అతనికి ఉద్యోగం వచ్చింది అనుకోండి, అతనికి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత రిటైర్డ్ అవుతాడు ఆయన. అంటే దాదాపు 30 ఏళ్ళు సర్వీస్లో ఉంటాడు ఆయన. మరి ముఖ్యమంత్రి అసలు మా ఆస్తుల పైన ఆయన బొమ్మ ఏంటని చెప్పేసాను కదా నేను కొట్లాడింది అప్పుడు. అదే కదా, మరి నువ్వు ఎలా మాట్లాడేసిపోయా? బొమ్మ ఉంటే తప్పేంటని చెప్పేసాను. ఇప్పుడు దానికి సమాధానం చెప్పు. నేను అనలేదని చెప్పేసి నువ్వు వక్రీకరించేసావు కదా. ఇదిగో అన్నావు అని చెప్పేసి నువ్వు ఉదాహరణలు కూడా చెప్పావు కదా, వాటితో సహా నేను వినిపించాను. నేను ఖండించని చెప్పేసి నా వీడియో ప్లే చేసి చూపించు. జీవితంలో నీ గురించి మాట్లాడు. ఒకేలా లేకపోతే కనుక నువ్వు మాట్లాడమని రాజకీయ విశ్లేషణ చేయమాక. సరే, ఎన్నికల ముందు మేము చూసాము. ఇంకొక వీడియో వినిపిస్తుంది కూడా. చంద్రబాబు నాయుడు గారు మద్యం గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ మద్యం అమ్మేస్తున్నాడయా, ప్రజల ప్రాణాలతో చెలకట మాడుతున్నాడు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాండెడ్ మద్యం, పక్క రాష్ట్రాల్లో ఏదైతే మద్యం దొరుకుతుందో ఆ మద్యం అందుబాటులో ఉండేలా చూస్తా. అంటే జగన్మోహన్ రెడ్డి రాకముందు ఏదైతే పాలసీ ఉందో మళ్ళీ అదే పాలసీని తీసుకొస్తా, కల్తీ మద్యాన్ని అమ్మము అని చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఈ పనుడు ఏమని వక్రీకరించడం వినిపిస్తావేనండి. అది ఆ వీడియో ఏదైతే ఉందో అది వైసీపీ కార్యకర్తలు కట్ చేసిన వీడియో. పూర్తి వీడియో ఈ పన్నోడు చూడాల. ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు అనేది పూర్తిగా చూడాల. ఏ విశ్లేషకుడైనా సరే పూర్తి వీడియో చూసిన తర్వాత విశ్లేషణ చేయాలి. అవునా? సగం చిన్న చిన్న మొక్కలు చూసేసి విశ్లేషణ చేయకూడదు. చూద్దాం. నాణ్యమైన మద్యాన్ని ధర తక్కువ ధరకి ఇస్తాను కనుక ఎక్కువ తాగండి, మీ ఆరోగ్యాలు చెడగొట్టుకోండి, మీ లివర్ చెడగొట్టుకోండి. మీకు ఆరోగ్యశ్రీ కింద లివర్ కూడా నేనే ట్రాన్స్ప్లాంట్ చేయించి పెడతాను. అయినా కూడా ట్రాన్స్ప్లాంట్ ఫీల్ అయ్యి మీరు చచ్చిపోతే నీ భార్యకు వితంతు పెన్షన్ ఇస్తాను.
అని కూడా ప్రామిస్ చేయాలి కదా. ఏమి అద్భుతమైన సంక్షేమ పథకం సార్ ఇది. అంటే అంటే దీన్ని మించిన మరి ఇప్పుడు నేను వేసి పిచ్చు కొట్టాలి చెప్పు నువ్వే. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఏంటి, ఇక నువ్వు వక్రీకరించింది ఏంటి చెప్పు. ఇప్పుడే కదా మొట్టమొదటిసారి నీ మీద వీడియో చేసింది, అప్పుడే ఆ రోజే. నువ్వు సగం సగం చూసి ఈ మిడిమిడి జ్ఞానంతో నువ్వు విశ్లేషకుడుగా, నువ్వు మేధావుగా ఎలా చలామణి అయిపోతున్నావయ్యా. అసలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఏంటి, నువ్వు వక్రీకరించి చెప్పేది ఏంటి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఇదిగో ఇది, నువ్వు వక్రీకరించి మాట్లాడింది ఇగో ఇది. ఎలాగయ్యా నువ్వు విశ్లేషకుడిగా చలామణి అయిపోతున్నావు అని అప్పుడు మాట్లాడాము మేము. ఏమయ్యా ఎన్నికల సమయంలో నీ ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట్లాడుతూ నువ్వు ఇంకోటి వక్రీకరించి మాట్లాడితే అయ్యా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అని మాట్లాడతారా. ఏమయ్యా ఆ రోజు నువ్వు మాట్లాడిందనయ్యా చూపించు. చంద్రబాబు నాయుడు గారు నువ్వు మాట్లాడిన మాటలు మాట్లాడినట్టు పూర్తి వీడియో వినాలి కదా మనం. ప్రతి ఒక్కడికి పేర్లు ఎట్టేసి నేను ఒక్కనే సొద్దపోసనే. ఇగో నేను మళ్ళీ చెప్తా, నీకున్నది మిడిమిడి జ్ఞానం అండి. నువ్వు చదువుకొని ఉండొచ్చేమో కానీ అన్ని విషయాలు అందరికీ తెలుస్తాయని చెప్పేసి నేను ఎత్తు ఒప్పుకోను. నీ మిడిమిడి జ్ఞానంతో, నీ పీత బుర్రలతో, అదిగో పాస్బుక్కలమైన ఇగో రెండు నేను చూపిస్తున్నాను కదా ఉదాహరణకి. నువ్వు ఎంత గొప్ప మేధావి అయితే నాకెందుకు, నువ్వు ఎన్ని మంచి వీడియోలు చేసినా, ఎంత పెద్ద వీడియోలు చేసినా నాకెందుకయ్యా. ఇగో ఇక్కడ రెండిట్లో తేలిపోట్లా. ఓకే నువ్వు మేధావి, నువ్వు ప్రొఫెసర్వి, నువ్వు మంచి మేధావి. మరి ఆ 2 వీడియోలు ఎందుకు చేసావా? డబ్బుల కోసం చేసావా? అమ్ముడిపోయి చేసావా? ఈ రెండన్నా ఒప్పుకో. లేదా నేను మంచి మేధావిని, ఆ సమయంలో ఆ సందర్భంలో నేను జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వీడియోలు చేయాల్సి వచ్చిందని చెప్పు. లేదు నేను మాట్లాడింది ఇప్పటికీ కూడా కరెక్ట్ అని చెప్పేసి నువ్వు వాదిస్తానంటే నీది మిడిమిడి జ్ఞానం అనే అంటా నేను. చాలా మంది కిందన ఆయనతో మనకెందుకు అని అంటా ఉన్నారు. ఆయనతో మనకేమీ లేదు, అయిపోయింది. ఎప్పుడో 5 నెలల కిందట అయిపోయింది. కేసు పెట్టాడు. నేను దాని గురించి కూడా ఎక్కువ నేను ఇచ్చేసుకోవాలి. నా మీద కేసు ఇట్టాడు, నా మీద కేసు ఇట్టాడు. నేను ఎప్పుడు కూడా వెళ్ళా. 1-2 సందర్భాల్లో చెప్పాక నా మీద కేసు ఇట్టాడు. 15 రోజులు బట్టి ప్రతిసారి నా మీద పెట్టిన కేసు ప్రస్తావిస్తూ నన్ను తిడుతున్నారు అని చెప్పేసి ఒక సింపతి మాట. ఇది ప్లాన్ చేసుకున్నాడు ఈ పనుడు. నా మీద కేసు ఇట్టేస్తాను. పెట్టుకో, నేనేం కాదనట్లేదు కదా. ఏపీకి వచ్చి కేసు పెట్టుకో, ఇంకోటి పెట్టుకో. ఇంకోటి కాకపోతే నీకేమైనా పరిచయం ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి కూడా పెట్టుకో. ఆయా నియోజకవర్గాల్లో పెట్టించు. నేనేం కాదనట్లేదు కదయ్యా. ఆ తర్వాత తెలుసుద్ది ఏంటనేది, కేసు పెడితే తెలుసుద్ది. ఒకవేళ నిజంగా ఫైల్ చేయకపోతే ఇదిగో నేను కేసు పెట్టాను, అయినా సరే ఎవరో పట్టించుకోలేదు, ఎవరో స్పందించలేదు అని చెప్పని ఏడాల. అంతే తప్ప నువ్వు ఇక్కడి నుంచి లోకేష్ గారికి పంపించేస్తే నారా లోకేష్ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తారా? ఏమయ్యా చంద్రబాబు నాయుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారా? నువ్వు రాయ్యా, నువ్వు వచ్చి పెట్టుకో, ఇక్కడ కేసు పెట్టి ఇక్కడ పెట్టు. నీకు తెలుసు కదా, చాలా మంది మంత్రులు తెలుసు కదా. నీకు సుప్రీంకోర్టులో కూడా తెలిసిన న్యాయవాదులు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు కదా. పెట్టు, ఏదో నియోజకవర్గం వచ్చి పెట్టు, నాకైనా చూద్దాం అప్పుడు. కాబట్టి తెగేదాకా లాగొద్దండి. మీరు రోజు ఇలాగే మాట్లాడతారంటే మీరు ఏ విశ్లేషణ చేసినా, దేనికి సంబంధించి చేసినా మీ మేధస్సు ముందుగా, మీ మేధస్సుగా ఇది అని చెప్పేసి ఈ వీడియో చూపిస్తా. అర్థమైందా? కానివ్వండి.